మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మొయాబీయుల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఎదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను. ఎదోములోనున్న మగవారినందరినీ హతము చేయ వరకు ఇశ్రాయేలీయులందరిలో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తు రాజుకు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెండ్లి చేసుకునిన రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికిచ్చి పెళ్లి చేసెను. ఈ తహ్పెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగాను. అందుకు హదదు తక్కువైనదేదీ లేదు గాని ఎలాగుననైనను నన్ను వెళ్ళనిమ్మనెను.
మరియు దేవుడు అతని మీదికి ఎలెదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదదెజెరు అను తన యజమానిని యొద్ద నుండి పారిపోయినప్పుడు ఇతడు కొందరిని కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయిన దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీ ఇతడు ఆరాము దేశము నుండి ఏలిన వాడై ఇశ్రాయేలీలకు విరోధి అయ్యుండి ఇశ్రాయేలీల యందు అసహ్యత గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధి అయిన ఎఫ్రాయిమీడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకొని ఎండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీల గోత్రంలో నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములనిచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమునిచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలీల వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినదంతటిని గూర్చి అతని జ్ఞానమును గూర్చి సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమునందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను. 12వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే నుండి ఆ సమాచారం వినెను. జనులు
అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజం అంతయు వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవేయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అనేది. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఎంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించను, సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసినట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయాను. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో ఇలాగు పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఈలాగున జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలీయులు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెషయ కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథము మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునూ లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించను, నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతో యూదా వారందరితోనూ బెన్యామీయులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి
పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాని నందును ఉంచెను. దాని వరకు ఈ రెండిటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమునందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమునందు బేతేలులో తాను చేయించిన బలిపీఠముల మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. 13వ అధ్యాయం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం నొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టెను. నీ మీద ధూపము వేసిన ఈ ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనకకు తీసుకొంటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోనట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగే మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పక వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయానని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజన్ని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూసి, యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనను. అప్పుడు అతడు నా ఇంటిలోనికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి
రాజాలను నీ ఇంట ప్రవేశింపను, రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలం నందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొంటకై అతడు నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నువ్వు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించను. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను, సింహమును శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూసి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గంలో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులని పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండటయు గాడిదయు సింహమును శవం దగ్గర నిలిచి ఉండటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండటయు చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చును. ఆ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి, నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచిడి. యెహోవా మాటను బట్టి బేతుల్లోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలంలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యకముగా సంభవించునని తన కుమారులతో చెప్పాడు. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గములను విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యెరోబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను. 14వ అధ్యాయం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా ఖాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదనని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు ఆహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డియు తేనె చేత పట్టుకొని అతను దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి ఆహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకే యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరి ఒకతై ఉన్నట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చున్న ఆమె కాలచెప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుటే ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీ వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా,
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనములలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేల్ వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నిర్ణయించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కేడి చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేల్ వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయి పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినను, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినను. యెహోవా మాట ఇచ్చున్నాడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధుల్లో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమునే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలంలోనే ఆయన అతన్ని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక వీటి యందు రెల్లు అల్లలాడినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకే కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగించబోచున్నాడు. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణంకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడపనొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తేగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజయ్యను. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరములైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీరాలు, ఆమె పేరు నయమ. యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించినట్లుగా పాపము చేయించు ఆయనకు రోషం పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయులందరి ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయి హేయక్రియల ప్రకారంగా యూదా వారును చేయిచు వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకు యెరోబామునకు యుద్ధము జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురం నందున తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాను ఒక అమ్మోనీరాలు. అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజయ్యను.
నెబాతు కుమారుడైన రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంతతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపంగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికిని యరొబామునకు యుద్ధము జరుగుచుండెను. అబీయాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధం కలిగి ఉండెను. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతన్ని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయను. ఇశ్రాయేలు వారికి రాజైన యరొబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక, ఈమె అబిషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహములను చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరును దాన్ని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకారములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటిను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధం జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యుద్ధ నుండి ఎవరునూ రాకుండగను అతని యొద్దకు ఎవరునూ పోకుండగను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగర యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్రోనునకు పుట్టిన టిబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకు నాకు సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయషా నా యుద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయన్ను దానును అబేద్మయకాను కిన్నెరెతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసం చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరనూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయషా కట్టించుచున్నందున రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్నాబెను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని బలమంతటిని గూర్చి అతడు చేసిన సమస్తమును గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయను. యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం అందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలిను.
అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకి కారకుడైన ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనును ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరినీ హతం చేసెను. ఎవరినైనా యరొబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన షిలోహనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఇది జరగను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యరొబాము ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగు జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటి గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటినూ ఆసా కుమారుడును ఇశ్రాయేల్ రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. ఇదిగా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయెషా తీర్సాయందు ఇశ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన దాన్నంతటినీ అనుసరించి ప్రవర్తించెను.